అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. దేవుని కృప వల్ల మేమందరం బాగుంటాం. మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజైతే మరొక సాక్ష్యంతో నేను మీ ముందుకు వచ్చాను. మా జీవితాల్లో జరిగిన ప్రతి ఒక్క సంఘటనల సాక్ష్యంగా మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఇది నిజంగా మా జీవితాల్లో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యం అండి. ఒక ముఖ్యమైన సాక్ష్యం మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మేము పూజించిన దేవతలు పేర్లు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మేము ఎలా పూజించేవాళ్ళం, ఏమిటి, ఎలా ఆరాధించేవాళ్ళం చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చానండి. మేము ఎక్కువగా పూజించే దేవతలు కనకదుర్గమ్మ గారు దేవత విజయవాడ, తర్వాత మా ఊరిలో ఒక రాళ్ళు ఉంటాయండి, గంగానమ్మ, గుంతేనమ్మ. ఎక్కువగా అవి పూనకాలతో, ఎక్కువగా యాపరాడ్లతో ఎక్కువగా చెప్పడానికి టైం చాలదు, కానీ నేను తక్కువగా చెప్పేస్తున్నాను. గంగానమ్మ, గుంతేనమ్మ, తర్వాత నాగేంద్ర స్వామి. ఎక్కువగా నాకు తెలిసి నాగేంద్ర స్వామికి మేము పూజలు చేస్తూ ఉంటాం. మా నాన్న ఎంతగానో ఆరాధించేవాడు. పాముకి పాలు పోసి పెంచిన అది విషమే కక్కుతుంది అంటారండి. అది మా జీవితాల్లో నిజంగానే జరిగింది. నిజంగానే అది మా మీదే విషం కక్కింది. మా నాన్న ఎంత ఆరాధించేవాడు. దానికి పాలు పోసి పుట్ట మీద కుంకుమ వేసి, పసుపు వేసి, గుడ్లు వేసి, నాటు గుడ్లు వేసి, మళ్ళీ ఆవు పాలు పోసి ఎలా మరి పెంచామో, మరి ఎలా పూజించామో, కానీ అదే మమ్మల్ని, మా జీవితాలని చిన్నాభిన్నం చేసేసింది. ఆ పాము మా నాన్నే మరి చంపేసేసింది. కాటేసి అలా కరిచి మా నాన్నగారు ఎక్కడా కూడా మరి ఎక్కడ ముందు కూడా పని చేయలేదు. పని చేయకపోవడంతో మా నాన్నగారు చనిపోవటం జరిగింది. ఆ తరువాత మమ్మల్ని ఆదరించే దిక్కు ఎవరు లేక మరి మేము చాలా బాధపడుతున్న టైంలో మరి దేవుళ్ళే కదండి, మరి మమ్మల్ని ఎందుకు ఆదరించలేదు ఆ దేవుళ్ళు? మేము ఆ దేవుళ్ళ మీద కోపంతో మేము అలా మారలేదు. మేము క్రైస్తవులుగా మారుతున్నామన్న ఒక కోపంతో ఆ సైతాను మమ్మల్ని ఎలా శోధించి మమ్మల్ని ఎలా చేసిందండి. మా నాన్నగారిని అలా చేసింది. మా నాన్నగారు అలా చనిపోవడంతో మేము ఇంట్లోకి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆదరించింది నా యేసయ్య, నా తండ్రి, నా ప్రభువు. నాతో మాట్లాడి నన్ను ఓదార్చింది నా యేసయ్య. నన్ను ఏ కష్టము లేకుండా చిన్న కంటికి పాపలాగా నన్ను కాపాడుకుంటూ నన్ను ఇప్పటి వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచింది నా ప్రభువు, నా యేసయ్య అండి. ఆ దేవతలు ఏనాడు మాట్లాడలేదు, ఏనాడు కూడా ఏమీ కూడా నాకు చేయలేదు, ఓదార్పునివ్వలేదు. నా ప్రభువే నాకు, నా యేసయ్య నాకు ఓదార్పునిచ్చాడండి. తప్పకుండా మరి మా జీవితంలో ఏం జరిగిందో, మరి పాము ఎలా మమ్మల్ని పగబట్టి ఇంకా నన్ను వెంటాడుతుందో రేపు వచ్చే వీడియోలో మీతో తప్పకుండా పంచుకుంటా. తప్పకుండా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ వందనాలండి.